హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియశేఖర్. ఈరోజు నేనైతే ఇంట్లో మిరపకాయ బజ్జీ చేశాను పండగ రోజు. సో ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందున సాల్ట్ వాటర్లో వేసి మనం మిర్చి బజ్జీకి తెచ్చుకున్న పచ్చిమిర్చిని క్లీన్ చేసుకున్నాను. తర్వాత అన్నీ కట్ చేసి కాట్లు పెట్టుకొని దాంట్లో నుండి సీడ్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. సో సీడ్స్ ఎక్కువ తింటే అది హెల్దీ కాదు, ఎసిడిటీ వస్తుంది, కడుపులో మంట కూడా వస్తుంది. సో అవన్నీ తీసేసి తినడం మంచిది. సో నెక్స్ట్ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. అది బాయిల్ అయ్యేలోపు పిండి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం శనగపిండి, దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వరిపిండి వేసాను. నెక్స్ట్ సాల్ట్, కారం పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అనమాట. అన్నీ వేసి పిండిని మిక్స్ చేసుకోవాలి. అప్పటివరకు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. సో దాంట్లో నేను కట్ చేసి చీరిన తర్వాత దాని లోపల సీడ్స్ అని తీసేసాను కదా, ఆ బజ్జీ మిర్చిని దాంట్లో వాటర్లో వేసాను అనమాట. బాయిల్ చేస్తే కొంచెం కారం అనేది తగ్గుతుంది. సో ఆయిల్ అన్నీ వేసి పొడిపిండిలానే ఒకసారి మిక్స్ చేశాక వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీ మిర్చి బజ్జీ వేసేంత కన్సిస్టెన్సీ కలుపుకోవాలన్నమాట. సో ఇంకొంచెం వాటర్ పడతాయి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అంతే అండి, రెడీ అయిపోయింది. మిర్చి బజ్జీకి కావాల్సిన పిండి బ్యాటర్ రెడీ అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకి ముందుగా నేను చింతపండు నానబెట్టాను. నెక్స్ట్ పల్లీలు, కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు తీసుకున్నా. దాంట్లో కొన్ని నువ్వులు, నెక్స్ట్ కొంచెం జీలకర్ర, మన ఇష్టం అండి, మీ ఇష్టం. వేయించి తీసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్ అలా తీసుకున్నా పర్వాలేదు. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నా. అన్నీ వేసి పొడిగా పట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ చింతపండు గుజ్జు యాడ్ చేసి దాన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు అన్నీ రెడీ అయిపోయినాయి మసాలాకి. సో చింతపండు పులుసు దాంట్లో పోస్తూ మనం పేస్ట్లా కన్సిస్టెన్సీ వచ్చేలా యాడ్ చేసుకుంటున్నాం. బ్యాటర్ కూడా ముందే రెడీ చేసుకున్నా కదా, చల్లారి పెట్టుకోవాలన్నమాట. మనం హాట్ వాటర్లో చల్లారిన తర్వాత కట్ చేసి దాంట్లో స్టఫ్ అంతా పెట్టాను. మిర్చిలో ఆయిల్ హీట్ అవుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న మిర్చి బజ్జీని పిండిలో ముంచి మనం వేడి ఆయిల్లో వేయడమే. చాలా ఈజీ అవుతాయి చేశాను మిర్చి బజ్జీ. నేను వేరే ఎక్కువ పకోడీ వేస్తుంటాను కానీ మిర్చి బజ్జీ ఎప్పుడు ఎక్కువ వేయలేదు. నా మ్యారేజ్ అయినప్పటి నుండి సెకండ్ టైం అంతే. అంతే అనమాట, మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగా కుదిరిందండి. సింపుల్గా ఇలా మీరు ట్రై చేయండి. మీకు కొత్తగా వేరే రకంగా ఏమైనా తెలిస్తే నాకు కమెంట్లో తెలియజేయండి. నేను కూడా అది ట్రై చేస్తాను, పోస్ట్ చేశాను కూడా. మీ స్టైల్లో నాకు కంపల్సరీ కమెంట్లో తెలియజేయండి, ఓకేనా? మీకు ఇలా చేస్తే ఎలా కుదిరిందో కూడా మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.